పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఛా, ఏందిరా ఈ డిస్టర్బెన్స్? అదెంతంటే 10 lakh రూపీస్. అదే నేను ఫస్ట్ డైరెక్ట్ చేయబోయే మూవీ నందిత వసుదేవ్. నందిత వసుదేవ్ అనే మూవీ ఒక షార్ట్ ఫిల్మ్ కాదు. ఎందుకంటే దీనికోసం 1,00,000 2,00,000 ఖర్చు పెట్టట్లేదు. దీని బడ్జెటే 10 lakh రూపీస్. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కూడా కాదు. ఎందుకంటే ఈ సినిమాని హాల్లో రిలీజ్ చేయం, కేవలం నా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే రిలీజ్ చేస్తాను. ఈ మూవీ లెంత్ కూడా 1 hour మాత్రమే ఉంటుంది. నందిత వసుదేవ్ జోనర్ ఏంటంటే ఏ న్యూ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. మీరు ఎప్పుడు చూడని ఒక హై అండ్ మైండ్ గేమ్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంతకన్నా కథ కోసం ఏమీ చెప్పదలుచుకోలేదు. February 14th రిలీజ్ చేయబోయే ట్రైలర్లో కథ మొత్తం రివీల్ చేస్తాను. విక్రమాదిత్య ఏం చేసినా సరే 1 second కూడా బోర్ కట్టించకుండా, రెగ్యులర్ ఫార్మాట్లో మూవీస్ తీయకుండా, ఖచ్చితంగా 100% సాటిస్ఫై చేసే కెపాసిటీ విక్రమాదిత్యది అని నమ్మే మీ అందరికీ కూడా 1000% సాటిస్ఫాక్షన్ ఇస్తాను. మీరు ఈ సినిమాని చూస్తున్న ఫస్ట్ మినిట్ నుండి క్లైమాక్స్ వరకు ఖచ్చితంగా వావ్ అని అమేజ్ అయ్యేలా చేస్తాను. కనీసం 10 సీక్వెన్సెస్లో అయినా విక్రమాదిత్య కాబట్టే ఇలా చేయగలిగాడు అని మీరు అనుకుంటారు. ఈ నందిత వసుదేవ్ అనే మూవీలో నా ఫ్యాన్సే నటించాలి అని నిర్ణయించుకున్నాను. సో నా మూవీలో మీరే యాక్టర్స్. ఫ్రీగా ఉన్నావా? చెప్పరా. కొంచెం ఇంటికి వస్తావా? అర్జెంటుగా నీతో మాట్లాడాలి. వస్తున్నాడు రా. సరే, ఓకే, బాయ్. సంజయ్ డోర్ ఓపెన్ లో ఉంది, రారా. ఏరా మామ, సడన్గా రమ్మన్నావు, ఏమన్నా ప్రాబ్లమా? ఎలా చెప్పాలరా నీకు, నాకే అర్థం కావడం లేదు. ఏరా మామ, ఏమన్నా హ్యాండ్ ఇచ్చినారా మళ్ళీ? అబ్బా అది కాదురా, ఎప్పుడు అదేనా. ఏమైందిరా? విక్రమాదిత్య గారు తెలుసు కదా. విక్రమాదిత్యనా? ఎవర్రా? 1 minute చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి. మీకు తెలిసే ఉంటుంది ఇంత అర్జెంట్ గా పిలిచిండేది. అబ్బా అది కాదురా, చూడరా పూర్తిగా.
వావ్, గ్రేట్ రా. మరి నువ్వు అప్లై చేసావా? లేదురా, నాకు భయం వేసా. మరి ఎందుకురా భయము? నువ్వు యాక్టింగ్ చేయలేవా? లేదురా, చేస్తాను. కానీ ఏందిరా, మంచి ఫిజిక్ ఉంది, గ్లామర్ ఉంది, యాక్టింగ్ చేయగలవు, మరి ఇంకేంటి ప్రాబ్లము? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ నాకంటే ముందు చాలా మంది అప్లై చేసింటారు కదా, వాళ్ళందరినీ కాదని నాకెలా ఛాన్స్ వస్తుంది? ఫస్ట్ నువ్వు ట్రై చేయి, అది వస్తుందో రాదో మళ్ళీ చూద్దాం. ఓకేరా, 30 సెకండ్స్లో నా టాలెంట్ నేను ఎలా ప్రూవ్ చేయాలి? నాకంటే బెటర్గా చేసి వేరే వాళ్ళు పంపించిండొచ్చు కదా ఆల్రెడీ. అవునరా, కరెక్టే. నీకన్నా బెటర్గా పర్ఫామ్ చేసి పంపించింటారు, కానీ నీలాగా పర్ఫామ్ చేసి పంపించింటారు కదా. ఫస్ట్ నువ్వు పంపిరా, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. సరేరా. ఓకేరా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. ఏ విషయమో నాకు మెసేజ్ చెయ్యి. ఓకేరా, బాయ్. సరేరా, సరే, బాయ్. అరే, పంపించేకేమో పంపించాను, కానీ నాకు ఛాన్స్ వస్తుందా? అసలు నేను సెలెక్ట్ అవుతానా? అబ్బా. అరే, ఎందుకురా ఇవన్నీ మనకి? టైం వేస్ట్ రా, రాదు పెట్టదు, వదిలేరా. అరే, వస్తుందో రాదో మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు కదా. అరే, ప్రాక్టికల్గా ఆలోచించరా. 10 లక్షలు పెట్టి మీలాంటి వాళ్ళతో సినిమా తీస్తారని ఎలా నమ్ముతున్నావురా? నువ్వు ఎవడో తెలీదు, నువ్వు ఎలాంటి వాడివో తెలీదు, అలాంటిది నిన్నే సెలెక్ట్ చేసి నీతోనే సినిమా తీస్తాడని ఎలా నమ్ముతున్నావురా? రే, టైం వేస్ట్ రా, లైట్ తీసుకో. అరే, ఆయన మీలాంటి వాళ్ళ కోసము ఒక మంచి అవకాశం ఇస్తుంటే, కానీ మీరేంట్రా ఇలా ఆలోచిస్తున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్తా చూడు. జీవితంలో అదృష్టం అనేది ఒకసారే వస్తుంది, దాన్ని ఉపయోగించుకున్నావా ఉన్నత శిఖరాలు అధిరోహించగలవు, లేదంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఇక నీ ఇష్టం. నువ్వు అందరు లాంటి వాడివి కాదు, అందరూ నీలాంటి వాళ్ళు కూడా కాదు. యు ఆర్ వెరీ వెరీ స్పెషల్. కాకపోతే యు ఆర్ స్పెషల్ అని సమాజం గుర్తించేంత గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలి. ఎప్పుడు నేను ఈ పని చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పకు, నేను ఈ పని చేసి చూపిస్తాను అని చెప్పు. ఎందుకంటే ట్రై అనే పదాన్ని వాడడంలోనే నేను చేతగాని వాడిని అని నువ్వు ఒప్పుకున్నట్టు, నేను చేస్తాను అనే పదంలో ఈ పని చేయడంలో నేను సమర్థుడిని అని మొదటి అడుగు వేసినట్టే. సో నెవర్ సే ఐ విల్ ట్రై టు డూ ఇట్, I will do it. ఆల్వేస్ సే ఐ విల్ డూ ఇట్. సో సే అగైన్, I will do it.